ప్రకాష్ రాజు మాట్లాడుతుంటే ఒక ఫంక్షన్లో దేనికో పిలిచినట్టున్నారు అతన్ని. దాని గురించి మాట్లాడుతుంటే అక్కడున్న జనాలంతా వెర్రిగా నవ్వటం. రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు గురించి మాట్లాడుతుంటే లక్ష్మణుడు ఆకలేస్తుంది అంటే అప్పుడు రాముడు ఆకలేస్తుందా అని అడిగితే ఇక్కడెక్కడో పళ్ళున్నాయి కోసుకొస్తాను అని చెప్పి మాట్లాడితే పండు కొయ్యమాకు అంటే వాళ్ళ తోటలో పండ్లు కోసినట్టు. అప్పుడు శూర్పణఖ వచ్చి మా తోటలో పండ్లు ఎందుకు కోసావు అంటే వాళ్ళ తోటలోనే దొంగతనం చేసి వాళ్ళ తోటలోనే చేసి ఆవిడ ముక్కులు చెవులు కోసాడని, అప్పటి నుంచే యుద్ధం స్టార్ట్ అయిందని, వాడికి నోటికి ఇది అది అని చెప్పకూడదు, ఇంకా అన్ని రకాలుగా మాట్లాడాడు. అంతేకాకుండా ఇంకోటి ఏం మాట్లాడాడంటే వాళ్ళ తోటలోనే పని చేయొచ్చు కదా, ఈరోజు జిఎస్టీ లెక్కేసుకుంటే ఆ తోటలో పళ్ళు ఎంత అని ఒక్కటి కాదు అతను మాట్లాడిన విధానంలో. అతను రామాయణం గురించి, రాముల వారి గురించి, సీతాదేవి గురించి అతను వర్ణిస్తూ మాట్లాడతాడంటే పోయే కాలం దగ్గర పడింది కాబట్టి అంట నేను. అంతేకాకుండా మన వాళ్ళ మదర్ చనిపోతే తను తన మదర్ చనిపోయిన దానికి తను వాళ్ళ మదర్ ఏదైతే చనిపోతే ఎలా అంత్యక్రియలు చేయాలో ఆ విధంగా తన మతాచారానికి ఉద్దేశంగా చేశాడు. పైగా చెప్తాడు నేను నాస్తికుణ్ణి అని. మరి వాళ్ళ అమ్మని బాక్స్లో పెట్టాడు, ప్యాక్ చేశాడు, మోసాడు, ఖననం చేశాడు, పాతి పెట్టాడు. మరి నీ మతానికి మీ అమ్మ మతానికి నువ్వు గౌరవం ఇచ్చినప్పుడు హిందూ మతానికి వచ్చేసరికి ఏంటి వీడికి మాయరోగం? ఏంటి మాయరోగం? హిందూ మతం వచ్చేసరికి ఏంటి నీకు ప్రాబ్లం? మీ అమ్మ దానికి గౌరవం ఇస్తున్నావు కదా, మీ అమ్మ మతానికి గౌరవం ఇచ్చావు. నువ్వు నాస్తికుడు అయితే ఏడు ఎక్కడికన్నా పోయి మీ అమ్మ మతానికి గౌరవం ఇచ్చినప్పుడు నువ్వు హిందూ మతం దగ్గరికి వచ్చేసరికి నీకేంటి ప్రాబ్లం? అసలు హిందూ మతం అంటే ఇష్టం లేనప్పుడు అసలు మాట్లాడమాకండి. హిందూ మతంలో ఉన్న వాళ్ళు ఎవరు వచ్చి మాట్లాడలేదు నీ మతం గురించి, నీ నాస్తికత్వం గురించి. నువ్వు సినిమాల్లో కూడా యాక్ట్ చేయమాకు. అతన్ని పెట్టుకుని ఏదైనా సినిమాలు తీశారంటే ఎవరు సినిమాలు చూడరు. కళాకారుడు అంటే ఎట్లా ఉండాలి? ఏ రాజకీయాలకు కానీ, ఏ మతాలకు కానీ, ఏ కులాలకు కానీ, దేనికి ఏ కామెంట్లు చేయకుండా చక్కగా నటన అనేది చేసుకుని వెళ్ళిపోవాలి మూసుకుని. ఒక హిందూ మతం అనగానే ప్రతి ఒక్కడు వచ్చేస్తాడు. హిందూ మతంలో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, నేను కూడా కేసు ఫైల్ చేస్తాను మా లాయర్తో మాట్లాడేది ఇప్పుడే. ప్రతి ఊర్లోనూ ప్రతి జిల్లాలోనూ ఎన్ని పోలీస్ స్టేషన్లు ఎన్ని ఉంటాయో ప్రతి ఒక్కళ్ళు కంప్లైంట్ పెట్టండి ప్రకాష్ రాజ్ మీద. గుమ్మం ఎక్కాలి దిగాలి, ఎక్కాలి దిగాలి, ఇదే పనిలో ఉండాలి. కోర్టుకి లాగి అసలు ఎందుకు మాట్లాడాలి ఒకడు హిందూ మతం గురించి? ఒక మతం గురించి విమర్శించే అధికారం కానీ హక్కు కానీ ఏ మనిషికి లేదు. ఏ మతాన్ని విమర్శించకూడదు ఎవరు, ఏ మతాన్ని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడతాడు వీడెవడు? అసలు వీడెవడో మాట్లాడటానికి? వాళ్ళ అమ్మ మతానికేమో గౌరవం ఇస్తాడట, యువతల వాళ్ళ మతాలు మాత్రం ఇస్తాడట. ఏమవుతాడు? రాముడి గురించి మాట్లాడితే హనుమంతుడు ఊరుకుంటాడా? దేనికే కాకుండా దెబ్బకు పోతాడు యాక్సిడెంట్లో. మామూలుగా కూడా పోడు, బాడీ కూడా దొరకకుండా పోతాడు. అది ఒకళ్ళని విమర్శించొద్దు సోషల్ మీడియా వేదికగా అని మొన్నే కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఒకళ్ళ మతాన్ని కానీ, ఒకళ్ళని కించపరిచే విధంగా కానీ, ఒకళ్ళని బాధ పెట్టే విధంగా కానీ మాట్లాడొద్దు అని చెప్తే ప్రతి ఒక్కడికి కామెడీ షోస్ దేవుడి మీద, హిందువుల మీద, ఆడపిల్లల జీవితాల మీద. మొన్న ఎత్తుకొచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన వాడిని పోలీస్ స్టేషన్లో అన్ని చోట్ల కేసులు పెడితే గుండోడిని ఎత్తుకొచ్చారు కదా, అలాగే వీడిని కూడా ఎత్తుకురండి. అందరూ హిందువులందరూ కలిసి ఎత్తుకురండి. అయితే మీరు వెళ్ళేటప్పుడు చెప్పండి, నేను కూడా వస్తాను మీతో పాటు. మామూలుగా వదిలిపెట్టకూడదు, ఎక్కడ షూటింగ్కి వస్తాడు కదా ఎత్తుకొద్దాం. ఏంటిది? ఒక్కడు మాట్లాడితే హిందూ మతం గురించి ప్రతి ఒక్కడు మాట్లాడతాడు, ప్రతి ఒక్కడు చెలరేగిపోతున్నాడు. ఎవరిని రెచ్చగొట్టే విధంగా కాదు, ఇంకోసారి ఇంకోడికి అవకాశం ఇవ్వకుండా ఉండాలని. నేనేది వాడు వీడు ఉరే అని ఎందుకంటున్నామంటే అసలు రాముడిని దొంగ అంటావు, లక్ష్మణుని దొంగ అంటావు, లేకపోతే అసలు రామాయణమే దొంగ అంటావు, వాళ్ళు కూలోళ్ళగా పనిచేయాలంటావు. నీ ఇష్టం ఏంటి అసలు? నువ్వెవడో అసలు చెప్పడానికి? నువ్వు చెప్తుంటే ఎన్నో సన్నాసులు ఎవరు అక్కడ కూర్చుని? నువ్వు చెప్తుంటే అక్కడ వినే సన్నాసులు ఎవరు అక్కడ కూర్చుని? ఎందుకు సాఫ్ట్గా మాట్లాడతారు? మామూలు వీడియోలు అయితే సాఫ్ట్గా చేసుకుంటాం అందరికీ సాఫ్ట్ కార్నరే ఉంటుంది. కానీ నువ్వు వాగుడికి ఎందుకు ఉంటుంది? ఎదురుకుండా కనపడితే చంప పేలగొట్టాలి అసలు వీడిని. ఇట్లాగే ఇవ్వండి అవకాశాలు ప్రకాష్ రాజ్కి. మీ సినిమాలు దేనికి కాకుండా పోతాయి. నటన అంటే
నటించి వెళ్ళిపోవాలి కానీ నీ ఇష్టం వచ్చినట్టు ప్రతి చోట వచ్చి జీవిస్తాను, కాలు మీద కాలు వేసుకుని వాగుతాను, పిచ్చివాడు, నా గొంతు బాగుంటుంది కదా ఏదైనా చెప్తాను అంటే నీకు పోయే కాలం దెబ్బలు, పోయే కాలం రోజులు రాబట్టి కనీసం తల్లి సంవత్సరికాల దగ్గరనో ఉండు, కనీసం వాడికి ఇది ఉంటుంది. ఈ లోపలే నువ్వు ఇలా రాముళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడితే ఊరుకుంటాడు ఆయన? అది పరిస్థితులు. ప్లీజ్ అండి, ఎవరి మతానికి వాళ్ళు గౌరవం ఇవ్వండి. ఒకళ్ళ మతం జోల్లో ఒకళ్ళు తలదూర్చొద్దు, ఒకళ్ళ మతాన్ని ఒకళ్ళు కించపరిచేటట్టు మాట్లాడద్దు. ఏ మతమైనా వాళ్ళకి గొప్పే, అంతేగాని కించపరుస్తే మాత్రం తగిన కఠినమైన చర్యలు ఉండాలి. హిందువులందరికీ చెప్తున్నాను, ప్రతి పోలీస్ స్టేషన్లో అతని మీద కేసులు నమోదవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు ఐకమత్యంగా రండి, దీని కింద కామెంట్లు పెట్టండి. లేకపోతే పదండి ఆయన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లకి మనమే అప్పచెప్దాం. ఏమంటారు? ఇదే మనం ఏ మతం గురించైనా మాట్లాడి బయట బహిరంగంగా మాట్లాడి స్టేజ్ షోలు చేసి అందరూ హేళనగా నవ్వారనుకోండి, ఈ పాటికి మన ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు? అరెస్టులు చేసి లోపల వేసేవాళ్ళు. మరి హిందూ మతం అనేసరికి ఎందుకనంత మాయరోగాలు వీళ్ళందరికీ? మొన్న లక్ష్మి గారు ఎవరినో మాయరోగం అన్న దగ్గర నుంచి అదొక ఊతపదం అయిపోయింది నాకు. అది పరిస్థితి. ఇది చాలా సీరియస్ విషయం. ఏదో మనము చిన్నగా తీసుకుందాం అంటానికి లేదు. మన తిండి తింటూ, మన దేశంలో బతుకుతూ, మనం ఇక్కడ భారతదేశంలో ఉండి కట్టుబాట్లు, సాంప్రదాయాలు, రాముడు అంటే దానికి ఒక చరిత్ర, దానికి ఒక కట్టుబాట్లు, ఎవరిని చూసి ఉండాలి అంటే రామాయణం చూసి నేర్చుకోండి అని చెప్పే మన రామాయణ గ్రంథాన్ని, రామాయణంలో ఉన్న పాత్రల్ని కానీ, రామాయణంలో ఉన్న మనుషుల్ని కానీ, రామాయణంలో ఉన్న రాముడిని, సీతని కానీ ప్రతి ఒక్కరిని విమర్శించేవాడే. పోతాడు, ఇంకా పోయే కాలం దగ్గరికి వస్తేనే ఇలా ఉంటాడు. దయచేసి ఎవరు తప్పుగా అనుకోమాకండి. వాడు మాట్లాడిన దానికి ఎట్లాగే మాట్లాడతా నేను. మీరు కాదు ఇది తప్పుగా మాట్లాడారంటే దయచేసి కామెంట్లు చెప్పండి నాకు.